ఏంట్రా ఇదంతా? నిలవేణి, ఏంటమ్మా? మీరున్నారనే ధైర్యంతోనే నేను ధైర్యంగా ఉన్నాను. మీరే ఏదో ఒకటి చేయగలరనే నమ్మకంతోనే నేను ఎదురు చూస్తున్నాను. మీరు దిగులు పడకండి డాడ్. ఏదో ఒకటి ఖచ్చితంగా చేద్దాం. ఆ విగ్రహాన్ని ఎలాగైనా బయటకు రప్పిద్దాం. తరతరాలుగా కూడబెట్టుకున్న గౌరవం పోగొట్టుకోలేను. ఎవరి దగ్గరైతే ఇన్నేళ్లు తలెత్తుకుని నిలబడ్డానో వాళ్ళ ముందే తల దించుకుని బతకలేను. అంత మాట అనకండి అయ్యగారు. ఇన్నేళ్ల పాటు అమ్మవారి ఉత్సవం చేస్తూ ఎంతో సేవ చేసిన వారు. అమ్మవారు మీకు అలాంటి పరిస్థితి ఎందుకు రానిస్తుంది చెప్పండి? ఆవిడ దీవెన ఖచ్చితంగా మన మీద ఉంటుంది. ఆవిడే మళ్ళీ మనల్ని వెతుక్కుని తిరిగి వచ్చే సమయం వస్తుంది. చూస్తూ ఉండండి. చిన్నయ్య గారు, ఏంటి కుక్టేష్? మీరు చెప్పినట్టే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను చిన్నయ్య గారు. ఏంటి కంప్లైంటా? తారక్, పోలీసులకి కంప్లైంట్ ఇస్తే విగ్రహం పోయిందన్న విషయం బయటకు వస్తుంది. అది బయటకు వస్తే నేను ఎంతో మందికి సమాధానం చెప్పుకోవాలి. ఎంతో మంది ముందు తల దించుకొని నిలబడాలి. ఆ విషయం గురించి ఆలోచించావా? కంప్లైంట్ ఇచ్చింది విగ్రహం పోయిందని కాదు డాడ్. మరి దేని గురించి కంప్లైంట్ ఇచ్చారు? పెద్ద పెద్ద వంట పాత్రలు పోయాయని కంప్లైంట్ ఇచ్చాం పెద్దయ్య గారు. నాకేం అర్థం కావట్లేదురా. పాత్రలు పోయాయని కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? డాడ్, దానివల్ల విగ్రహం పోయింది అనే విషయం బయటికి రాదు. అలాగే ఆ పాత్రల కోసం చేసే ఇన్వెస్టిగేషన్లో మనకేదైనా ఆధారం దొరికే అవకాశం ఉంటుంది డాడ్. సరే, ఏది చేసినా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మన కుటుంబ పరువు ప్రతిష్టలకు సంబంధించిన మ్యాటర్. మనం మన పూర్వీకులకు గొప్ప పేరు తీసుకురాలేకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ పేరు మాత్రం తీసుకురాకూడదు. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. మాకు వదిలేయండి డాడ్, మేము చూసుకుంటాం. తారక్ సార్, నాకొక డౌటు. చెప్పు నిలవేణి. విగ్రహం దొంగతనం చేసిన వాళ్ళు పూజలు చేయడానికి పట్టుకెళ్ళుండరు కదా? పూజల మీద నమ్మకం, అమ్మవారి విగ్రహం మీద గౌరవం ఉన్నవాడు ఎవడు ఆ విగ్రహాన్ని దొంగతనమే చేయడు. అలాంటిది వాడు ఆ విగ్రహానికి పూజలు కూడా చేస్తాడా? కదా, అంటే వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి విగ్రహాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడానికే దొంగతనం చేసుంటారు కదా? అవును నిలవేణి. అలా అయితే ఆ విగ్రహాన్ని కొనే వ్యక్తులు మనమే అయితే ఎలా ఉంటుంది? నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు నిలవేణి. నేను ఎప్పుడో పేపర్లో చదివాను తారక్ సార్. ఇలాంటి పురాతన విగ్రహాల మీద చాలా పెద్ద వ్యాపారమే జరుగుతుందట. దానికి ఒక బ్లాక్ మార్కెట్ అని ఉంటుందంట. ఎవరో ఒక వ్యక్తి ఇలాంటి పురాతన విగ్రహాలు కొని పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారట. నువ్వు చెప్పింది నిజమే నిలవేణి. సోనా సింగ్ అని ఒకడున్నాడు. వాడు ఎక్కడుంటాడో ఎవరికీ తెలీదు. కానీ ఇలాంటి విగ్రహాల మీద వ్యాపారం చేస్తుంటాడని నేను కూడా విన్నాను. మనం ఆ కోణంలో ఆలోచిస్తే మనకి ఏదైనా ఆధారం దొరుకుతుందేమో కదా? చాలా మంచి ఐడియా ఇచ్చావు నిలవేణి. ఆ విగ్రహాలు కొనే సోనా సింగ్ సిటీలోనే ఉన్నాడని మనం న్యూస్ పేపర్స్ ద్వారా స్ప్రెడ్ చేస్తే మన విగ్రహాన్ని కొట్టేసిన వాళ్ళు సోనా సింగ్కి అమ్మాలనే ప్రయత్నాలు మొదలు పెడతారు. దానివల్ల మనకేదైనా లీడ్ దొరికే అవకాశం ఉంటుంది. అలా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు తారక్ సార్? వెంటనే గాలం వేసేద్దాం. ఆ విగ్రహం ఎక్కడున్నా దాన్ని బయటికి లాగుదాం. అదే కరెక్ట్ నిలవేణి. ఇప్పుడే ఆ పని మీద ఉంటాను.
హరిత, ఏమైనా విషయం తెలిసిందా? విగ్రహం దొరికే మార్గం ఏదైనా కనిపిస్తోందా? అత్తయ్య కూల్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకుండా తీరిగ్గా కూర్చొని పాత సినిమా పాటలు వినమంటావా? జరిగిన విషయం ఎంత పెద్దదో నీకు తెలుసు కదా హరిత. తెలిసి అలా ఎలా అనగలుగుతున్నావు? అత్తయ్య, ఇలాంటి విషయాల్లోనే మనం కాస్త నిగ్రహంగా ఆలోచించాలి. అప్పుడే బెటర్ ఐడియాలు వస్తాయి. నీ ఐడియాల సంగతేమో కానీ ఈ టెన్షన్తో నా తల పగిలిపోతోంది. ఏ నీలవేణి, ఇట్రా. చెప్పండి అమ్మా. నువ్వు చేసిన ఎదో పనికి ఈ రోజు మేమందరం తలనొప్పితో తలలు పట్టుకోవాల్సి వచ్చింది. పోయి అందరికి కాఫీలు తీసుకొనిరా. అలాగే అమ్మగారు. అత్తయ్య, విగ్రహాన్ని ఎలాగైనా వెనక్కి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అంటే మీరిక నిశ్చింతగా ఉండొచ్చు. టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు హరిత? అమ్మగారు, కాఫీ తీసుకోండి. అమ్మగారు, మిమ్మల్ని కాఫీ తీసుకోండి.